మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయటం ద్వారా కేవలం ప్రతి అంశంలోనూ ప్రతిపక్షం మీదే నెపం నెట్టాలనే ఆలోచనతో అడ్డంగా దొరికిపోయి వాస్తవాల మీద చర్చ చేద్దామంటే వస్తానని ఒకరోజు, దాని నుంచి పలాయనాన్ని చిత్తగించి ప్రశ్నలు సంధించడం ఇంకొక రోజు. ఈ తరుణంలో నేను జీవో నెంబర్ 16 గతంలో కూడా చెప్పాను. ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వనభోజనాల్లో నాపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని ఆరోపణలు చేశారు. నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు రండి అని ఆహ్వానించాను. మరుసటి రోజు ఈనాడు పత్రికలో ఆయన ఒక పత్రికా ప్రకటన చేశాడు. రాష్ట్ర ప్రజలు గమనించాలి. పత్రికా ప్రకటనలో వారు చెప్పింది ఏంటంటే, శెట్టిబల్జీలను గౌడ కులంలో చేరుస్తూ వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన జీవోని చంద్రబాబు గారి పాలనలో చేసిన జీవోగా మేము విమర్శించామని చెప్తున్నారు. అంటే కనీస అవగాహన లేనటువంటి మంత్రి గారు అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఉందా? చంద్రబాబు నాయుడు గారు, నేను ఇక్కడ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిని కాదు అడుగుతుంటా మిమ్మల్ని. మీ మంత్రివర్గం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూడండి. ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని పంపమని మీరు చెప్పారా, వాళ్ళు పంపుతున్నారా? ఒక మాట అన్న తర్వాత ఇక్కడ ఆరోపణ ఏముంది? మేము ఒక జీవో విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విడుదల చేసిందని చెప్పామని ఆయన ఆరోపణ చేశారు. నేను అందుకే అడిగాను, మీరు చర్చకు రండి, జీవో ఎవరు విడుదల చేశారు, ఆ జీవోకి కారణం ఏంటి, 97 నుంచి 2025 జూలై 30వ తారీఖు వరకు ఈ సమస్య రాలేదు కదా, రావడానికి ఎవరు కారకులు, చర్చిందామని నేను ఒక సవాల్ విసిరాను. ముందు రోజు చర్చకు రండని నన్ను మళ్ళీ సవాల్ చేశారు. నేను ఆల్రెడీ ఒకసారి చర్చకు రమ్మని అడిగా, వస్తానన్నట్టుకు సంతోషం అని చెప్పా. మళ్ళీ నిన్న ఒక కొత్త కథ, కొత్త నాటకం. అంటే సబ్జెక్ట్ లేదు, విషయ పరిజ్ఞానం లేదు, మీడియా ద్వారా ప్రశ్నలను సంధిస్తారట. నేను ఇవాళ అడుగుతున్నాను, వాసంశెట్టి సుభాష్, మీరు చేసిన ఆరోపణలకు మీరు కట్టుబడి ఉండండి. అవి నిజమని నిరూపిస్తే మీకు జాతికి క్షమాపణ చెప్తానని నాడు చెప్పాను, నేడు చెప్తున్నాను. నిరూపించలేకపోతే, మీరు చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే మీరు నాకు జాతికి క్షమాపణ చెప్పండి, శెట్టిబల్జీ జాతికి. అంటే శెట్టిబల్జీల్ని మీరు మీకోసం ఉపయోగించుకోవాలి, మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఒకరోజు కష్టం వచ్చిందన్నావు, ఆదుకున్నారు వచ్చి. తర్వాత ఇంకో మోడల్ చేశావు. ఇవాళ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేది నువ్వు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ సృష్టించి ఎవరిని తిడుతున్నావు? నువ్వు శెట్టిబల్జీని తిడుతున్నావు, శెట్టిబల్జీకి పెద్దలు అంటున్నావు. ఒకసారి రా చర్చకి. ఏ జీవో ఎప్పుడొచ్చింది, మెమో ఎప్పుడొచ్చింది, ఇంకో జీవో ఎప్పుడొచ్చింది, మాట్లాడదాం. ఇవాళ వరకు నీవు తీసుకొచ్చిన ఈ సమస్య, ప్రత్యేకంగా శెట్టిబల్జీ యువకులు నేను కోరుతా ఉన్నా, 2025 అంటే ఈ సంవత్సరం 2025 జూలై నెల వరకు శెట్టిబల్జీ సర్టిఫికెట్లో ఎక్కడైనా గౌడ అని ముందుందా? గౌడ బ్రాకెట్ శెట్టిబల్జీ అని ఉందా? లేదే. ఆయన అంటాడు, మీరు మెమో ఇచ్చారు అంటే మా ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని అమలు చేస్తున్నావా? మా ప్రభుత్వం ఇచ్చింది తప్పు అంటున్నావు, మరి అమలు చేస్తున్నావా? అంటే నీ రాజకీయ పబ్బం కోసం మెమో ఇచ్చారంటారు. మెమో అనేది నా మీద చెప్తున్నావు నువ్వు. మెమో అనేది అధికారులు ఇచ్చేటువంటిది, ఒక ఇంటర్నల్ అడ్జస్ట్మెంటు.
జీవో అమలు కాలేదు 16 నుంచి ఇప్పటి వరకు. నువ్వేమంటావు? బ్రాకెట్లో సెట్టిబల్జీ అని నేను పెట్టానంటాడు. బ్రాకెట్లో సెట్టిబల్జీ అనేది జీవో నెంబర్ 16 చదువు. జీవో నెంబర్ 16 చదవడం రాదు. చంద్రబాబు నాయుడు గారు మీరే ఇచ్చారా జీవో నెంబర్ 16? కులాల మధ్యలో చిచ్చు పెట్టడం, కులాలు కలాలని ఒక మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న గారి ఆశయాన్ని కసక్కన పొడి చేశారు. కులాలు కలిసి ఉండాలనే గౌతు లచ్చన్న గారి ఆశయాన్ని తుంగలోకి దొక్కి ఆయనకు మరుసటి రోజు జయంతి ఉత్సవాలు చేశారు. లచ్చన్న గారి ఆశయం పోయింది. ఇవాళ ఈ కొత్త భాష్యం చెప్తున్నాడు ఈయన. స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు సెట్టిబల్జీ నామకరణం చేశాడు. ఎస్, దాన్ని మేము అందరూ కూడా స్వాగతించాం, ఆస్వాదించాం, అనుభవించాం. కానీ దాన్ని వాళ్ళ గౌడ అనేటువంటి పదాన్ని ముందు చేర్చి బ్రాకెట్లో సెట్టిబల్జా, శ్రీసేన, యాత, ఈడిగా చేర్చినటువంటి సందర్భంలో దాన్ని అడ్డుకున్నది ఎవరు? నీవు సభకి అధ్యక్షత ఇచ్చినటువంటి కొడిపూడి సూర్యనారాయణరావు కోర్టులో వేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది అమలు కాలేదు. నువ్వు హైదరాబాద్ వెళ్ళి ప్రైమ్ 9 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి జీవో 16 అమలు చేస్తా 2 రాష్ట్రాల్లో, అక్కడ కూడా నీకు అవగాహన లేదు. ఆ రాష్ట్రంలో నీ ప్రభుత్వం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏమైనా నీకు ఇంటర్నల్గా మాట ఇచ్చాడేమో అనుకున్నా. ఇక్కడికి వచ్చావు, జీవో 16ని అమలు చేయాలన్నావు. సరే, నీ మంత్రులకి ఏం చెప్పావో తెలియదు. దానికోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. 30వ తారీఖున ఒక ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేసి గౌడ బ్రాకెట్లో సెట్టిబల్జా, గౌడ బ్రాకెట్లో శ్రీసేన, గౌడ బ్రాకెట్లో ఈడిగా అనేటువంటి పదాలు చేర్చారు. మళ్ళీ అది అమలాపురంలో అన్రెస్ట్ వచ్చింది. ఉద్యమం ఎవరు చేశారు? సెట్టిబల్జీలు మా పేరు మారుతుంది అనేటువంటి చేశారు. దీనికి కారణం ఎవరు? 97 నుంచి 2025 వరకు ఈ సమస్య రాలేదు. సమస్య ఎప్పుడు వచ్చింది? మీరు మంత్రి అయ్యి హైదరాబాదు వెళ్ళి సెట్టిబల్జీ సమావేశం పెట్టి ఆ సమావేశంలో జీవో నెంబర్ 16 అమలు చేయడం మా హక్కు అని చెప్పి 2 రాష్ట్రాల్లో అమలు పరుస్తానని చెప్పినటువంటి మీ వల్ల వచ్చిన సమస్య, దాని నుంచి తప్పించుకోవడానికి వేణుగోపాలకృష్ణ మీద నెట్టాలనో ప్రయత్నం చేస్తాను. నేను ఎందుకంటున్నాను, సెట్టిబల్జీ సమాజంలో చదువుకున్న లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇవాళ నష్టపోతున్నటువంటి తెలంగాణలో సెట్టిబల్జీలు ఉన్నారు. నువ్వు సంఘం పెట్టి దాన్ని పునరైజ్ చేస్తున్నావు. నేను అడుగుతున్నాను వారందరినీ మీ సమక్షంలో, ఇంతకుముందు కూడా ఛాలెంజ్ చేశాను. సుభాష్, చర్చకి రండి. జీవోలో ఎవరు తెచ్చారు? కనీస అవగాహన నీకు లేదా, నాకు లేదా? సిగ్గు నీకుండాలా, నాకుండాలా? మాట్లాడుకుందాం. నీ ఈనాడు పత్రికలో నీవిచ్చినటువంటి పత్రికా ప్రకటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చిందని, దానిని మేము చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయాలని లేకపోతే నెట్టేయాలని ప్రయత్నించామనేటువంటి ఏదైతే మీ వార్త వచ్చిందో ఆ వార్త వాస్తవం కాదని నేను నిరూపిస్తా. నిరూపించలేకపోతే నేను క్షమాపణ చెప్తా. నీవు ఏదైతే ఈ వార్త ఇచ్చావో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీవో వచ్చింది అనేటువంటి వార్త, నీ ఆఫీసు నుంచి వచ్చినటువంటి వార్త, మీరిచ్చినటువంటి వార్త, దానిని నిరూపించలేకపోతే మీరు క్షమాపణ చెప్పండి. నేను అడుగుతూ ఒకటే, సీరియస్గా మీరు ఆహ్వానించారు, మేము వస్తానన్నాం, ఎందుకు తోక ముడుస్తున్నారు? ఒక కేబినెట్ మంత్రి సవాలు విసిరి తోక ముడవడం. చంద్రబాబు నాయుడు గారు మీ కేబినెట్లో మంత్రి ఒక సవాలు విసిరాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మా పైన. చర్చికి రమ్మని అడిగాం, చర్చికి వస్తారా అని అడిగాడు, వస్తానన్నాం. తోక ముడిసి వాళ్ళ వేరే సంబంధం లేని అంశాల మీద మాట్లాడుతున్నాడు. అవి కూడా చర్చిందాం. ఇక్కడే కాదు, సెట్టిబల్జీ కులానికి ఈయన ఏదో గొప్ప చేశాడని చెప్పేటువంటి ఈ వాసంశెట్టి సుభాష్ ఏం చేశాడు, మేమేం చేశాము, మధ్యలో ఒక జడ్జిని పెట్టుకుని మీడియా ద్వారా సుభాష్ ఇవాళ నేను సవాల్ చేస్తున్నాను నీకు మళ్ళీ ఒకసారి. నేనన్నా 2 రకాల చర్చలు చేద్దాం, బహిరంగ చర్చ లేదా మీడియాని న్యాయ నిర్ణేతలుగా పెట్టి
ప్రజల్ని న్యాయమూర్తులుగా పెట్టి చర్చ చేద్దాం. లేదంటావా? నిన్న నేను ఏబిఎన్లో చూశాను. నీ ఏ ఛానల్ కోరుకున్నా కోరుకో, దానిలోకి చర్చకొద్దాం, డిబేట్ చేసి ప్రజలకు వాస్తవం చెప్దాం. ఈ కులాన్ని మోసం చేయకు. కులం నిన్ను ఆదుకుంది, నిన్ను రక్షించడానికి బాసటగా నిలిచింది. కులాన్ని మోసం చేసి తెలుగుదేశానికి అమ్మాలనా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి దీన్ని తాకట్టు పెట్టాలనా? నేను కాదు, ఆత్మగౌరవం తాకట్టు పెడతాను. మరొకసారి చెప్తున్నాను, దాని మీద కూడా డిబేట్ చేద్దాం. చనిపోయిన చిట్టబ్బాయి కులం కోసం హారతి కర్పూరంలాగా హారిపోయాడు. ఎందుకని? ఈ కులం నాదని, ఈ కులంలో వాళ్ళ కోసం ఎక్కడ కష్టం వచ్చినా పరుగులెట్టాడు. రాజకీయాల్లో నీలాంటి వెన్నుపోటుదారుల వల్ల నష్టపోయాడు. నష్టపోయిన కుటుంబాన్ని ఎవరికి చెప్పలేనంత గొప్పగా, ఎవరు ఊహించనంత గొప్పగా అతనికి సంబంధించిన అప్పులన్నీ తీర్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. ఆయనకి నేను కృతజ్ఞత చెప్పాను. ఏదో సాష్టాంగం చేశానన్నావు, చూసావా నువ్వు? నేను చేసింది సాష్టాంగమో వంగి నమస్కారమో, పాదాలు పట్టుకోలేదు. నువ్వెంతమంది పాదాలు పట్టుకున్నావు చెప్పాను. మరి పదే చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. 3 సంవత్సరాల నుంచి అదే నీ బతుకు, నీకు ఇంకో బతుకు లేదు. ఎవరిని వేణుగోపాలకృష్ణని ట్రోల్ చేస్తే నిన్ను లోకేష్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో పక్కకు చేర్చుకుంటారని ఆయన చేర్చుకున్నాడా? నీ మీద కేసులు ఎత్తించింది నేను. దాని మీద డిబేట్ చేద్దాం. నువ్వు ప్రాతినిధ్యం వహించేటువంటి రామచంద్రపురం నియోజకవర్గంలో సెట్టిబెల్జికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, డిబేట్ చేద్దాం. ఇప్పటిదాకా నేను ఓర్చుకున్నా, లేదా ఓపిక పెట్టా. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన ఆరోపణలు చేస్తుంటే ఎలా ప్రతిస్పందించారో చూశాను. వాళ్ళు పట్టినట్టున్నారు. 5 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించిన నేను 4 సంవత్సరాలు 6 మాసాలు ప్రాతినిధ్యం వహించి అక్కడ ఏ కులానికి ఏం చేశానో, ఆ నియోజకవర్గానికి ఏం చేశానో, నువ్వేం చేస్తున్నావో చర్చ చేద్దాం.